నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు 30% ఫిట్మెంట్ ఇస్తూ పీఆర్సీ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ఈటెల రాజేందర్ సౌరశక్తి యూనిట్లకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని జగదీష్ రెడ్డి వెల్లడి వర్షపు నీటిని సేకరించే ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ తక్కువ నీటి వినియోగంతో అధిక పంట దిగుబడిని ప్రోత్సహించాలని సూచన బీమా నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయన్న నిర్మలా సీతారామన్ 2019 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన ఉత్తమ నటులుగా ధనుష్ మనోజ్ బాజ్పేయి ఉత్తమ నటిగా కంగనా రనౌత్ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తల్లోని వివరాలు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు కొత్త పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ను సీఎం కేసీఆర్ ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు కొత్త పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమన్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు హోంగార్డులకు వీఆర్ఏ ఆశా వర్కర్లు అంగన్వాడీలకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని సీఎం ప్రకటించారు కస్తూర్బా పాఠశాలల మహిళా సిబ్బందికి గతంలో లేని విధంగా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 180 రోజులకు పెంచినట్లు సీఎం కేసీఆర్ తెలియజేశారు పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు వీరు కూడా కొంత ఆందోళన ఉన్నారు చేయగలిగినంతలో ఉద్యోగుల విధి నిర్వహణలో మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పాటు కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో రాష్ట్రంలో ప్రజాజీవనంతో స్తంభించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి కరోనా వల్ల రాబడి తగ్గి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది సౌరశక్తి యూనిట్లకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచిన కారణంగా ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంపై మరిన్ని వివరాలు చూద్దాం అసెంబ్లీలో సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలిచ్చారు వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు శిశు మరణాల సంఖ్య తగ్గిందని కోవిడ్ సమయంలో పరీక్షల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు దీంట్లో 2 రకాల ఉంటుంది అధ్యక్ష ఒకటి ఓపీ ఉంటుంది రెండవది ఐపీ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఓపీ కానీ ఐపీ కానీ పెరుగుతుంది అధ్యక్ష మంచి ఆదరణ కూడా ఉంది అధ్యక్ష ప్రభుత్వ ఆదరణలో కూడా వెల్నెస్ సెంటర్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి జర్నలిస్టులకి మన గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్లలో దాదాపు 12 సెంటర్లలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నడుస్తుంది అధ్యక్ష అంటే ఉద్యోగులు ఒక్కొక్కసారి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు మాకు కొంత ఈహెచ్ఎస్ అని చిన్నచూపు చూస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ అని చిన్నచూపు చూస్తున్నారు వాళ్ళకు బెడ్లు అందుబాటులో ఉంటేనేమో ఒక రకమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది బెడ్లు అందుబాటులో లేనప్పుడు కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది అనేకసార్లు మా దృష్టికి వచ్చినప్పుడు మేము చాలాసార్లు చర్చలు పెట్టి ఇట్లాంటి ఇష్యూస్ అని కూడా రిజాల్వ్ చేస్తున్నాం అధ్యక్ష
అదేవిధంగా బకాయిల విషయంలో కూడా గంత పెద్ద బకాయిలు ఏమి ఉండవు. గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,724 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు చేయగా కేంద్ర ప్రభుత్వం కేవలం 210 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కేంద్రం కేవలం 6 లక్షల మందికి మాత్రమే పింఛన్ మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం 39,36,000 మందికి పింఛన్ అందజేస్తోందన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ అందజేస్తున్నామని మంత్రి చెప్పారు. వృద్ధాప్య పెన్షన్లు 13,19,300 మంది, వితంతు పెన్షన్లు 14,43,648, వికలాంగుల పెన్షన్లు 4,89,648, నేతకారుల పెన్షన్లు 37,342, కల్లు గీత కార్మికుల పెన్షన్లు 62,942, హెచ్ఐవి రోగుల పింఛన్లు 28,582 మంది. రాష్ట్ర ప్రభుత్వం ఇది పేదవారి కోసం దేశంలో పట్టినే ఎక్కడ లేని స్కీమ్ ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సరే, కరోనా చేయబట్టి కొద్దిగా ఈ 1 year నుంచి కొంత గ్యాప్ అయింది. మీ క్యాంపులు పెట్టడం కానీ, కొన్ని కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు కానీ 65 ఏళ్ళది 57 ఏళ్ళది కూడా పద్మ గారు అడిగారు, అరువు రమేష్ గారు అడిగారు, మల్లేశం గారు అడిగారు. వీటన్నిటి కూడా పరిశీలన ఉన్నాయి. వాటిని కూడా ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పాదన పెంచడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సౌరశక్తి ప్లాంట్లకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు అందజేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సౌర విద్యుత్తును ప్రోత్సహించడానికి 2015 సౌర విద్యుత్ విధానాన్ని విడుదల చేయడం జరిగింది. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పాదన చేయడానికి, దానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి టారిఫ్ను కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 2017-18 నాటికి 3,600 మెగావాట్ల సౌర విద్యుత్తు, 18-19 నాటికి 3,894 మెగావాట్ల సౌర విద్యుత్తు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. రాబోయే 2 ఏళ్లలో 2,092 మెగావాట్లుగా దాన్ని నిర్ణయించడం జరిగింది. గ్రిడ్ అనుసంధిత సౌర పైకప్పు కార్యక్రమాలకి సంబంధించి 50 మెగావాట్లు, కుసుమ్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కుసుమ్ కార్యక్రమం కింద 500 మెగావాట్లు, వ్యర్థాల నుండి వేస్ట్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి 62.5 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టేలా క్యాచ్ ద రెయిన్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని సమక్షంలో ఈ ప్రచారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు. నదుల అనుసంధానంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. డబ్బు కన్నా నీరు ఎంతో ముఖ్యమైనదని, ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడులు వచ్చే విధంగా పంటలను వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవటమే క్యాచ్ ద రెయిన్ ప్రధాన ఉద్దేశం. నీటిని పొదుపు చేసుకునే ప్రచార కార్యక్రమం ఈ ఏడాది నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి జల పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయిస్తారు. हमारी सरकार ने वाटर गवर्नेंस को अपनी नीतियां और निर्णयों में प्राथमिकता पर रखा है. बीते 6 साल में इस दिशा में अनेक कदम उठाए गए हैं. प्रधानमंत्री कृषि सिंचाई योजना हो या हर खेत को पानी अभियान हो, पर ड्रॉप मोर क्रॉप इसका अभियान हो, या नमामि गंगे मिशन, जल जीवन मिशन या अटल भूजल योजना, सभी पर तेजी से
లోక్సభ బీమా నియంత్రణ సవరణ చట్టానికి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కారణంగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ఎజెండాతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆ వివరాలు చూద్దాం. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం 0 అవర్ యథావిధిగా కొనసాగాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. తమ నియోజకవర్గాల అంశాలను సభ్యులు 0 అవర్లో లేవనెత్తారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బీమా నియంత్రణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా చర్చ జరిగిన అనంతరం ఆమోదం లభించింది. బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ బిల్లు బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డీఐ 26% నుంచి 74% పెరగడానికి అవకాశం లభిస్తుందని అన్నారు. బీమా రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు. The outcome of 2015 amendment actually has resulted in FDI inflows of over 26,000 crores into this country. That is, between 2015 and now, 26,000 crores have come in the name of FDI for insurance sector. And there are about 28 such companies which then access the FDI because the ceiling was raised. చర్చలో టీఆర్ఎస్ సభ్యులు బీబీ పాటిల్ మాట్లాడుతూ బీమా సంస్థలో పెట్టుబడులు పెరగడానికి ఈ బిల్లు దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని తమ నియోజకవర్గ పరిధిలో గల కామారెడ్డిలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ బాగా నడుస్తోందన్నారు. The Oriental Insurance branch located at Kamareddy in my parliament constituency, district of Telangana, is right set step as it is newly formed district and is in developing stage, has a potential of generate new insurance customers. There are around 50 to 60 villages around the Kamareddy district, sir. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు మాగంటి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రి తెలిపారని పేర్కొన్నారు. జీవిత బీమా రంగంలో అవినీతి ఆరోపణలను అధికార పక్ష సభ్యులు ప్రస్తావించడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. గనులు ఖనిజాల అభివృద్ధి సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు చూద్దాం. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. భావితరాలు నీటి ఎద్దడిని ఎదుర్కొనకుండా ఉండటానికి మనమంతా నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. వర్షపు నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని వ్యాఖ్యానించారు. Today, March 22nd, is the World Water Day, a day that is observed to advocate sustainable management of freshwater resources. This year, the United Nations theme for World Water Day is Valuing Water, which highlights the value of water going beyond its mere numerical price. Water has enormous and complex value for our households, food, culture, health, education, economics, and integrity of our natural environment. By overlooking these multidimensional values, we risk mismanaging this finite, irrepressible resource and will be unable to save it for the benefit of everyone and for generations to come. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మైనార్టీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. సభ సమావేశం కాగానే మహారాష్ట్ర హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలను సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రస్తావించారు. దాంతో సభలో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. రాజ్యసభ, లోక్సభ నుంచి వచ్చిన గనులు ఖనిజాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో టీఆర్ఎస్ సభ్యుడు కె కేశవరావు, Who is denying? We have not denied it. Because in passing reference, what he said was, we are not taking the powers, we are just giving directions. Now, if that is the distinction between the power and the direction, then I don't know, I am at loss to understand what exactly I should answer you. Because all the 16 points we have a solid base. We are all agreeing to that. What we are trying to say is, as Sambhidhara just now said, we are also elected governments, where as much
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గడిచిన వారంలో కేవలం 5 పాజిటివ్ కేసులే వచ్చాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. 60 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగులకు కోవిడ్ టీకా పంపిణీ చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 6 ప్రభుత్వ వైద్యశాలల్లోనూ, 3 సింగరేణి వైద్యశాలల్లోనూ, 3 ప్రైవేటు వైద్యశాలల్లో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ దూరదర్శన్కు తెలిపారు. కోవిడ్ టీకా వేసుకున్నప్పటికీ తప్పనిసరిగా మాస్కును ధరించడం, జాగ్రత్తలు పాటించడం చేయాలన్నారు. వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి భయోందోళనలు చెందవలసిన అవసరం లేదన్నారు. వ్యాధులు ఉన్నట్లయితే వీళ్ళకి మనం మార్చి 1వ తారీఖు నుంచి కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వీళ్ళందరూ కూడా సుమారుగా ఇప్పటివరకు 3700 మంది వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. జనవరి 16 నుండి ఇప్పటి వరకు ఈ జిల్లాలో సుమారుగా 17,000 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందులో 14,000 మంది దాకా కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఒక 3,000 మంది కోవాక్సిన్ వేయించుకోవడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యాక్సిన్ గురించి 67వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019 ఏడాదికి జాతీయ అవార్డులను ప్రకటించారు. కరోనా కారణంగా 2020లో అవార్డులు ఇవ్వటం లేదు. ఈసారి జాతీయ అవార్డులో దక్షిణాది చిత్రాలకు మంచి గుర్తింపు లభించింది. ఉత్తమ నటుడు కేటగిరీలో ధనుష్, మనోజ్ బాజ్పేయి ఇద్దరూ ఉన్నారు. ఉత్తమ నటిగా కంగనా రనౌత్ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా హిందీలో చిచ్చోరే, తెలుగులో జెర్సీ, తమిళంలో అసురన్ అవార్డులు లభించాయి. తెలుగులో జెర్సీ, మహర్షి చిత్రాలకు పురస్కారాలు లభించాయి. ఉత్తమ తెలుగు చిత్రం జెర్సీ, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షి ఎంపికయ్యాయి. జెర్సీ చిత్రానికి పనిచేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్గా, మహర్షి చిత్రంలో పనిచేసిన రాజు సుందరంకు ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డులు లభించాయి. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 30% ఫిట్మెంట్ ఇస్తూ పీఆర్సీ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ఈటెల రాజేందర్. సౌరశక్తి యూనిట్లకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని జగదీష్ రెడ్డి వెల్లడి. వర్షపు నీటిని సేకరించే ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. తక్కువ నీటి వినియోగంతో అధిక పంట దిగుబడిని ప్రోత్సహించాలని సూచన. బీమా నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయన్న నిర్మలా సీతారామన్. 2019 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన. ఉత్తమ నటులుగా ధనుష్, మనోజ్ బాజ్పేయి, ఉత్తమ నటిగా కంగనా రనౌత్.